దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. శ్రీమతి బులుసు అపర్ణ చాలా అవధానాలు విజయవంతంగా చేస్తూ ఈమె ధారణ ప్రత్యేకం అండి. ఇంకా ఈమె ధారణ చేయడంలో ప్రత్యేకత ఏంటంటే, ధారణ అంటే తెలుసు కదా, తిరిగి గుర్తుపెట్టుకుని పద్యాలు అప్పగించడం. అది శతావధానంలో 100 మందికి 100 పద్యాలు అప్పగించాలి కదా. సంచాలకుడు పేర్లు చదువుతాడు, చదివిన తర్వాత ఆ వ్యక్తి ఇచ్చిన సమస్య ఏమిటో ఈవిడ చెప్పి అప్పుడు పద్యం అప్పగించాలి. ఇది శతావధానంలో ఉన్న విధానం. కానీ ఈమె ప్రత్యేకత ఏమిటంటే పేర్లు కూడా ఈవిడే చెప్పేస్తుంది. 4 అనగానే 4గో సమస్య ఇచ్చిన వారు ఫలానా అని పేరు చెప్పి ఆయన ఇచ్చిన సమస్య ఇది అని చెప్పి అది మొత్తం పద్యం కూడా ధారణ చేసేస్తుంది. ఇలా చేయగల వ్యక్తి నాకు ఇవాళ దేశంలో ఇప్పుడు అక్కడే కనిపించింది. 100 కూడా ఆయన 97వ వాడు 98వ వాడు కూడా పేరు అలా చెప్పేస్తున్నారు అన్నమాట. అంత గొప్ప ధారణాశక్తి చిన్న వయసులో ఏర్పడింది. సిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన వస్తారు. వారు ఈ 4 అడిగినటువంటి వాటికి సమాధానాలు చెప్తారు, చివరికి అప్పగిస్తారు. ఇక్కడ డాక్టర్ అబ్బిరెడ్డి పేరైనాడు శతావధాని గారు అయినా వ్యస్తాక్షరిస్తారు, చివరికి ఆ వ్యస్తాక్షరి కూడా ధారణ చేస్తారు. మిగిలినటువంటి పురాణము కానీ ఆసువు వారగణనం అది అప్పటికప్పుడే అయిపోతుంది. ఇది అవధాన స్వరూపం. ఇంకా వెంటనే అవధానం ప్రారంభించవలసిందిగా చిరంజీవిని శతావధానిని బులుసు అపర్ణను కోరుతున్నాం. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యా హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామవైభవస్ఫూర్తిః దారిత దశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. ముగ్ధ మనోహర స్నిగ్ధవదన మంచు చుబుకాన కాటుక చుక్క పెట్టి ముల్లోకముల గెల్చు ముసి ముసి నవ్వంచు చెక్కిళ్లపై చిన్ని చుక్క పెట్టి సర్వజనాకర్ష సరసలీలలనుచు చేరి లలాటాన చుక్క పెట్టి ముచ్చట కుల్పెడు ముద్దు పల్కులనుచు చక్కగా నింకొక్క చుక్క పెట్టి ముగ్గురమ్మలు దరిచేరి ముద్దుతోడ దృష్టి చుక్కలు పెట్టుచు దేహమంతా శ్యామకాంతుని చేసిరి రామలంతా రామ జీవింతుని పదారామమందు. అలా రాముడు అలా నీలమేఘశ్యాముడుగా ఎలా అయిపోయాడు అంటే, ఆయన యొక్క లీలల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ ముగ్గురు తల్లులు కూడా నా కొడుకుకి ఎంతటి దృష్టి తగులుతుందో అని దృష్టి చుక్కలు పెట్టి ఆయన నల్లగా చేసేసారట. ఎంత నల్లగా చేశారు అంటే ఆయన కృష్ణావతారంలో కూడా నల్లగానే ఉన్నారు పాపం. అన్ని దృష్టి చుక్కలు పెట్టారు శ్రీరామునికి. చాలా మంచి చమత్కారం. కన్నదాదిగా నావైన కలల నెరిగి భాషయన్న నా అభిరుచి పదిల పరచుచు పదమున వెన్నంటి వరలు నట్టి తల్లిదండ్రుల చరణాల తలతునిపుడు. తల్లిదండ్రులకి నమస్కృతులు తెలియజేస్తూ, సభలో ఆశీనులైనటువంటి మా నాన్నగారికి ప్రత్యక్షంగా నమస్కృతులు తెలియజేస్తూ, ఓనమాలు నేర్పి జ్ఞాన భిక్షను పెట్టి ముఖ్య శాస్త్రగతుల బోధ చేసి నేటి వేదిపైని నేనుండ హేతువై వరలు గురువులకును వందనములు అని గురువులందరికీ కూడా నమస్కృతులు తెలియజేస్తూ, ఇక సంబరాల గురించి ఒక్క మాట మాట్లాడుకుందాం. శకటమ్ములావి సర్వశోభల నేను మాతృభాషా కీర్తి మకుటములవి. ముందు రోజు జరిగింది శోభాయాత్ర అని అనేక ప్రక్రియలకు సంబంధించినటువంటి శకటముల యాత్ర జరిగింది. శకటమ్ములావి సర్వశోభల నేను మాతృభాషా కీర్తి మకుటములవి సత్సదస్సులవి
విశాల సారస్వత ప్రాభవోద్దీప్త తపస్సులవియు. జరగబోయేటువంటి సదస్సులు ముందు అవధాన సదస్సును చూసాం మనం. అవి సదస్సులు కాదు, ఆయా ప్రక్రియల్ని పదిలంగా తరువాతి తరాల వాళ్ళకి అందించడం కోసం జరిగేటువంటి తపస్సులు అని. సత్సదస్సులవి విశాల సారస్వత ప్రాభవోద్దీప్త తపస్సులవియు. ప్రక్రియారూపాలు ప్రబలాధ్వదర్శక తేజోమయానంత దీపములవి. అనేక రకాల ప్రక్రియల్ని మనం ఈ 3 రోజుల్లోనూ చూస్తూ ఉన్నాం. అవి తేజోమయానంత దీపాలు. భావి తరాల వాళ్ళకి కాంతిని ప్రసరింపజేసి ఈ ప్రక్రియలో వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలి సుమి అని మార్గనిర్దేశనం చేసేటువంటి అనంతమైనటువంటి తేజస్సు కలిగినటువంటి దీపాలు. కళల సందళ్ళవి గణుతికెక్కిన మన కమనీయ సంస్కృతి గళములవియు. అవి మన సంస్కృతికి సంబంధించినటువంటి గళములు. ఇక్కడ మనకి ప్రదర్శింపబడే కళలన్నీ కూడా మన సంస్కృతి తరపున గళములు. అవి వేయి కనుల నొంది విప్పార్చి చూచినంతనివి తీరనట్టి ఘన విభవము. కనుల ముందు నేడు కదలాడుచుండగా తెలుగు తోటనేము భ్రమరములము. ఇలాంటి తెలుగు తోటలో తుమ్మెదల్లాగా మనమంతా ఈ 3 రోజులు చక్కగా విహరించేటువంటి అవకాశం ఆంధ్ర సారస్వత పరిషత్ వారు గజల్ శ్రీనివాస్ గారు మనకు కలిగించారు. వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గజలు శ్రీనివాసుని పేర గజ్జ కట్టి ఆంధ్ర సారస్వత పరిషత్ అందెవేసి ఎల్ల ఆంధ్రుల ఎదల లోగిళ్ళలందు నర్తనం మాడు నిరతము స్ఫూర్తి తెలుగు. ఇలా సారస్వత పరిషత్తు వారిని వేదికగా చేసుకుని తెలుగు తల్లి నిరంతరంగా చిరంతనంగా మన అందరి లోగిళ్లలో నిత్యము నర్తనమాడుతుంది అని విశ్వసిస్తూ, ఇక్కడ ఓ మంచి విషయం వచ్చింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే పేరు పద్యంలో పెట్టాలంటే ఏ వృత్తంలో ఇముడుతుందా అని చాలామందికి తెలియదు. ఇప్పటికి కూడా కేటగీతలో చాలా సులభంగా ఇమడచవచ్చు అన్న సంగతి మొత్తం అందరికీ పద్యాభిమానులందరికీ కూడా తెలియజేసింది. ఇప్పుడు అపర్ణ చాలా హాయిగా విడిపింది. పరిషత్ అందేవేసి చాలా బాగుంది, చాలా చక్కగా వచ్చింది. ధన్యవాదాలు. పక్కన కూర్చున్నటువంటి వారు మహాసహస్రవధాని వారి ఆధ్యక్షంలో వారు ఎదురుగా ఉంటే వారిని ఎదుర్కోవడం కష్టమేమో, కానీ వారు పక్కన ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి చాలా ధైర్యంగా ఉన్నాం అన్నమాట. యవ్వాని పదనిధికెట్టి నిషిద్ధము త్రోవ చూపుచు తాను తొలగునెప్పుడు. యవ్వాని పదనిధికెట్టి నిషిద్ధము త్రోవ చూపుచు తాను తొలగునెప్పుడు. యవ్వాని సత్స్ఫూర్తి ఎంత సమస్యయున్ తా సమాధానమై తన ఋతుదకు. యవ్వాని ధిషణకెట్టి దత్తపదులు కొమ్ము విరిగిన వై కుదుటపడును. యవ్వాని ధిషణకెట్టి దత్తపదులు కొమ్ము విరిగిన వై, దత్తపదంటేనే విరచడం కాబట్టి కొమ్ము విరిగిన వై కుదుటపడును. యవ్వాని ప్రజ్ఞకు ఎట్టి వర్ణనలైన, యవ్వాని ప్రజ్ఞకు ఎన్నెన్ని వర్ణనుల్ ఊహా జగత్తున ఊగి తూగు. వరుస వ్యస్త పురాణాది ప్రశ్నలన్నీ పంటి కింది జీడి పప్పులవియు. వరుస వ్యస్త పురాణాది ప్రశ్నలన్నీ పంటి క్రింది జీడి పప్పులవియు. ఆశువ ప్రస్తుతాంశాలు ఆటగాగా అతడు కడిమిళ్ళ కవి సింహమలరు భువిని. సంతోషం, ధన్యవాదాలు. యవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు అని తెక్కన గారి పద్యం ఆ స్థాయిలో చెప్పింది ఇప్పుడు పద్యం. ఇది చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇక ఎవరినైనా ప్రసన్నం చేసుకోవాలి అంటే మొట్టమొదటి ప్రసన్నం చేసుకోవాల్సింది పృచ్ఛకుల్ని. కాబట్టి అవధాన వేది జలధిని అవధానిని నగము చేసి అహ్యంశములన్ కవన సుధను చిలుకంగా సవనముకై ప్రాశ్నికులకు స్వాగతమిదియే. సవనం, ఈ అవధానం అనేది ఒక యజ్ఞంలాగా భావించి దానికి స్వాగతం పలుకుతున్న ఋత్వికులు. అవధానం అనేటువంటి జలధి ఇది ఒక సాగరం అయితే, అవధానిని నగము చేసి నన్ను కొండను తీసుకొచ్చి మధ్యలో పడేసి అహ్యంశములన్ వారి ప్రశ్నలనే పాములతో దాన్ని చుట్టి
కవన సుధను చిలుకంగా సవనముకయి ప్రాశ్నికులకు స్వాగతమిదియే. చిన్న కందపద్యంలో క్షీరాబ్ది మదనం మొత్తం చూపించేసింది అంతే. చాలా బాగుంది. రైట్, ధన్యవాదాలు. ఇక ఆఖరుగా వేదిక ముందు అలరారుతూ ఉన్నటువంటి అశేషమైనటువంటి ప్రేక్షకులు, అందరూ పండితుల్ సభను, అందరూ సార విచార ధీమతుల్, అందరూ సౌమనస్కులును, అందరూ పద్య కళానురక్తులున్, అందరూ తెంగు సేవకులు, అందరూ తెంగు కనుంగు బిడ్డలున్, అందరూ నందుడీనతుల అందిల జేయుమ ఆశిషంబులన్ అని మీ అందరికీ నేను నమస్కారాలను సమర్పిస్తున్నాను. కాబట్టి ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడం సాంప్రదాయం కాబట్టి మీరందరూ నాకు ఆశీస్సులను అందించమని కోరుకుంటూ. అయ్యా అధ్యక్ష, శ్రీనాథుడు గారి వారసులలో ఒక ఆయన నిన్న రాత్రి వచ్చారు. ఈ పద్యం చూస్తే ఆయన అందరూ అవునవును, కొందరు కృష్ణ జన్మమున కూసిన మొదటి ఆవృత్తం నిషిద్ధాక్షరితో మొదలు. నిషిద్ధాక్షరితో మొదలు పెడతారా? తినే దెబ్బ గట్టి దెబ్బ తినేస్తే తర్వాత దెబ్బలన్నీ పెద్దగా అనిపించదు. ఆమె నిషిద్ధాక్షరితో మొదలు పెడితే నాకు అవకాశం ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కడ అవకాశం ఉండదు కనుక. ఇందాక పాలపర్తి వారు చెప్పారు, నిషిద్ధాక్షరి అంటే భార్య కానీ పిల్లలు కానీ నాకు అదొద్దు అంటారు, ఇది అంటారు. వారు వద్దన్నవన్నీ మానేసి వారికి కావలసినవి ఇవ్వడం ఎలాగా అనేది సరిగ్గా అవధానంలో నిషిద్ధాక్షరం కూడా అట్లాంటిదే. ఈ అక్షరం వద్దు అంటారైనా ఆయన వద్దన్న అక్షరాలు మానేసి వారు అడిగిన భావనలో ఈమె పద్యం చెప్పాలి. అది ఈ అవధానంలో అవధాని యొక్క పాండిత్యానికి నిదర్శనంగా నిలబడుతుంది. దీనికి నిర్వహిస్తున్నవారు శతావధాని డాక్టర్ పోచనపల్లి సుబ్రహ్మణ్యం గారు. అయ్యా ఆరంభించండి. అవధాన భారతికి వందనములు. నారీ అవధానిని నీ పేరును మార్మ్రోగునట్లు విజయము కలుగన్, కోరుదును నిషిద్ధాక్షరి వారల పిల్లలను గూర్చి పలుకుమపర్ణ. ధన్యవాదాలు. ఇక్కడ అవధానాన్ని పెద్దలు రావడం మామూలే, చాలామంది పిల్లలు వచ్చి ఎదురుకుండా కూర్చున్నారు. వారి సంఖ్య చాలా ఎక్కువగా కూడా ఉంది. ఆ పిల్లలపై పద్యం చెప్పండి నిషిద్ధాక్షరంలో అని అడిగారు ఇప్పుడు శతావధాని డాక్టర్ పొదిన సుబ్రహ్మణ్యం గారు. కాబట్టి ఆ పిల్లలపై పద్యం వస్తుంది. మీరు ఆరంభిస్తారా, అవధానం ఆరంభించమంటారా? సరే, మొదటి 2 అక్షరాలు మీరు చెప్పండి, తర్వాత 3వ అక్షరం నుంచి ఆయన మొదలు పెడతారు. మొదటి అక్షరం అంటే మొదటి పాదంలో ప్రాస నిషేధం కూడా చేయొచ్చు. ఉండదు, మొదటి 2 అక్షరాలు కూడా చేయొచ్చు. 2వ పదం నుంచి 2వ అక్షరం ఒకటి విడిచిపెడతారు. ఇప్పుడు అవధాని గారు ఆరంభిస్తారు అక్షరాన్ని. ఇది ఒక్కొక్క అక్షరమే చెప్తారండి. తర్వాత ఫలానా అక్షరం వద్దు అని వారు అంటారు. వారు వద్దన్న అక్షరం మానేసి 2వ అక్షరం వీరు వేసుకుంటూ ఉంటారు. ఆ రకంగా నడుస్తుంది. చివరికి ధారణ చేస్తారు. మొదటి అక్షరం. వెనకాల కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా మీ గురించే వారు పద్యం అడిగారు. మిమ్మల్ని పద్యంలో రానివ్వడం కోసం వారు ప్రయత్నిస్తారు. ఎలాగైనా తెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తానన్నమాట. మీ మొదటి అక్షరం మీ చెప్పారు. మీ ఇప్పుడు నిషేధించండి. మీరు అనడానికి లేకుండా రావద్దు అన్నారు. రావద్దు అని కాదు, రా వద్దు అన్నారు. చెప్పానుగా మిమ్మల్ని రానివ్వరని. మీరు అని నేను అందాం అనుకున్నాను. ఆయన రా వద్దన్నారు, వేయకూడదు. కాబట్టి రా అనే అక్షరాన్ని విడిచిపెట్టి ఇంకేదైనా నేను వేయాలి. మీ నేను వదిలిపెడతానా, మిమ్మల్ని ఎలాగైనా రప్పిస్తానన్నానుగా. మీకై అంతే, మీకై. మీరు అనడానికి లేకపోతే మీకై అని చక్కగా దాటుకున్నారు. బాగుంది. అమ్మ అవధాని గారు అయ్యా చెప్పండి. ఏం లేదు, పిల్లల మీద ఆయన పద్యం చెప్పమన్నాడు. మీరేమో ఇందాక పిల్లలకి బొట్లు పెట్టి దిష్టి బొట్లు పెట్టి నల్లగా మారిపోయాడు అన్నారు. ఇప్పుడు కనుక పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు ఇద్దరు పైలోకాల్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎవరికైనా బొట్టు పెట్టి ఇలా నల్లగా చేయాలంటే ఎవరికి చేయాలనుకుంటారు? అసలు ముందు మొట్టమొదటిగా మీరు అడిగిన ప్రశ్నలోనే వారు పిల్లల మీద పద్యం చెప్పమన్నా, వారు పిల్లల గురించి పద్యం చెప్పమన్నారు. మీరు అప్రస్తుతం వారు కాబట్టి మీకు ఎవరి మీద ఎప్పుడు ఏం వేద్దామా అనే ఆలోచనలో ఉంటారు మీకు. కాబట్టి అది మీదలాగా అర్థమైంది. కానీ వారు పిల్లల గురించి అడిగారు. పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు. ఎవరికి వారిని ఎంత దిష్టి చుక్కలు పెట్టినా వాళ్ళు నల్లగా అవరండి. వాళ్ళ కీర్తి ఆ స్థాయిలో ఉంది కాబట్టి వాళ్ళ కీర్తికి మచ్చలేదు. ఎంత ప్రయత్నం చేసినా మనం తీసుకురాలేం కాబట్టి వారు ఎప్పుడూ అలాగా శ్వేత కీర్తిని కలిగి ఉంటారు. అయ్యా నకార నిషేధం. మీకై అన్న తర్వాత వారు నా అనే అక్షరాన్ని చెప్పొద్దన్నారు. అంటే నా గుణింతంలో ఏ అక్షరాన్ని నేను చెప్పకూడదు.
అంటే నేడు అని నేను అంటానని ఏదైనా కావచ్చు. మీకై అంతే, అలాగే రాగం తీయడం. యా అవధానానికి ఇలాంటి ఫాలోయింగ్ ఎప్పుడు చూడలేదు కదా మనం. బ్రహ్మాండమైన ఫాలోయింగ్ వాళ్ళ మనకి అద్భుతం. సా సా రీగామా అనకండే, వ్యస్తాక్షరి ఇచ్చాను. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. వ్యస్తాక్షరి జంబ్లింగ్ లెటర్స్ అన్నమాట. వారు అప్పుడు 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 ఒక్కొక్క అక్షరాన్ని ఇస్తారు. చివరికి వారు ఇచ్చినటువంటి అక్షరాలని ఒక క్రమంలో పేర్చుకుని వారు ఏ వాక్యం ఇచ్చారో ఆ వాక్యాన్ని నేను చెప్పాలి. ఇది 4వ అక్షరం తి. 4వ అక్షరం తి. తిరుపతిలో తి. ఒక 12 అంకెలు మీరు ఉత్సాహం ఉన్నవారు దగ్గర కాగితం కలం ఉంటే కనుక ఒక 12 అంకెలు అడ్డంగా వరుసగా వేసుకోండి. వేసుకున్నాక మేము చెప్పినప్పుడు నెంబర్ కింద ఆ అక్షరం రాసుకోండి. ప్రస్తుతం 4వ అంకె కింద తి అని రాసుకోండి. తకార యకారముల తి. సరిగ్గా మీరు రాసుకున్నట్లుగానే ఈమె చివరికి ధారణ చేస్తారు. ఈమె కాగితాలు ఎప్పటికి కూడా పడేస్తారు. కానీ గుర్తుపెట్టుకోవడం, జ్ఞాపక శక్తిని ఎలా పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలాగా అన్నది ఇక్కడ ఇందులో తెలుస్తుంది మనకి. 4వ అక్షరం తి. తిరుపతిలో తి. ఇప్పుడు కూడా రేఫ నిషేధం. తిరుపతి సా తర్వాత సారపు, సారము అనే భావం ఏమీ రాకుండా రా అనే అక్షరాన్ని వారు నిషేధించారు. మీకై సాగే. ఈ సంబరాలు ఎవరి కోసము అంటే కేవలం మీకోసమే. మీ దాకా తెలుగు తల్లిని, తెలుగు భాషని మీకు మరింత చేరువ చేయడం కోసం సాగేటువంటి సంబరాలు కాబట్టి మీకై సాగే తర్వాత అక్షరం. అవధాన్ గారు ఆవిడ ముందే హడావిడిలో చెప్పేస్తున్నారు, దొరికిపోతున్నారు. మీకై సాగే నకార నిషేధం. తప్పుకున్నారు. మళ్ళీ నా నా అనే అక్షరాన్ని చెప్పొద్దన్నారు. నా అంటేనే వద్దని కదా అర్థం. నా అంటే లేదు, వద్దు. అమ్మ అవధాని గారు, అయ్యా చెప్పండి. మీరు ఎప్పుడైనా సకారం. మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్ ఎక్కారా? ఇప్పుడు కూడా ఆర్టీసీ బస్సే ఎక్కొచ్చాం, అవకాశం లేక. ఆర్టీసీ బస్ ఎక్కి వచ్చారు కదా. అయితే అర్ధనారీశ్వరుడైన పరమశివుడు కనుక ఆర్టీసీ బస్ ఎక్కితే ఆడవాళ్ళ సీట్లో కూర్చోవాలా, మగవాళ్ళ సీట్లో కూర్చోవాలా? అర్ధనారీశ్వరుడు సగం సగం స్త్రీ సగం పురుషుడు కాబట్టి ఒకవైపు శక్తి, మరొక వైపు శివుడు కొలువై ఉన్నటువంటి రూపం కాబట్టి ఆయన గనక ఆర్టీసీ బస్సుకి ఎక్కితే ఎటువైపు కూర్చోవాలి? ఆడవాళ్ళ సీట్లో కూర్చోవాలా, మగవాళ్ళ సీట్లో కూర్చోవాలా? నేనైతే ఎప్పుడు స్త్రీ పక్షపాతనే కాబట్టి ఆయన్ని ఫిమేల్లోనే కూర్చోబెడతాను. అందులోనే మేల్ ఉంది కాబట్టి ఫిమేలు. షీలోనే హీ ఉన్నాడు, ఫిమేల్లోనే మేల్ ఉన్నాడు కాబట్టి మేలు కూడా ఉంది. అది మేలు కూడాను. మేలు కూడా. అంతకన్నా మేలు ఏమిటంటే ఆయన్ని తీసుకెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చోబెడితే ప్రశాంతంగా మనల్ని గమ్యస్థానానికి తీసుకెళ్తాడు. మళ్ళీ రేఫ నిషేధం. రేఫ నిషేధం. సా తర్వాత భ. మీకై సాగే సభ. మీరు రా నిషేధం చెప్పారు, నేను భ అన్నా. మీకై సాగే సభ. సభ సభ. లకార నిషేధం. సభలో అన్నానికి లేకుండా అలా నిషేధించారు. మీకై సాగే సభయే. అంతే అయిపోయింది. మీకై సాగే, ఇదంతా ఈ సభంతా మీకోసం, అందుకని మీకై సాగే సభయే అని కన్నపద్యంలో మొదటి పాదం నిషిద్ధాక్షరంలో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది అవధానిని. సమస్యను ఇవ్వబోతున్నారు శ్రీమతి కడిమిళ్ళ మీనాక్షి. తెలుగున మాటలాడకుము దీసము పేతులు మెచ్చరెన్నడన్. తెలుగున మాటలాడకము ధీసము పేతులు మెచ్చరన్నడన్. తెలుగు గురించి ఆంధ్ర సారస్వత పరిషత్తు 3 నెలల బట్టి ఊళ్ళంతా హోనం చేసుకుని ఎన్నో వ్యయ ప్రయాసాలు గురించి తెలుగులో మాట్లాడండి మీరందరూ అని చెప్పడం కోసం 3 రోజుల సభ పెడితే ఆవిడ వచ్చి ఇప్పుడు ఏమంటున్నారు? తెలుగున మాటలాడకము, తెలుగులో మాత్రం మాట్లాడద్దు, పైగా అలా మాట్లాడితే పండితులు మెచ్చుకోరు, ధీ సముపేతులు మెచ్చరెవ్వరు అంటున్నారు మీనాక్షి గారు. మరి సమస్య అంటే అలాగే ఉంటుంది. మన భావనకు విరుద్ధంగా ఉంటే దాన్నే సమస్య అంటారు. కానీ పద్యం మొత్తం పూర్తి చేసినప్పుడు ఆ విరుద్ధ భావం పోగొట్టేలాగా ఇప్పుడు అవధాని గారు పద్యం చెప్తారు ఓసారి సమస్యనని. తెలుగున మాటలాడకుము, తెలుగున మాటలాడకుము,
అందరూ ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఎన్నో ఎన్నో ఫైన్లు కట్టుంటారు. చేతులు ఎత్తండి, ఎంతమంది ఫైన్లు కట్టారు తెలుగులో మాట్లాడినందుకు స్కూల్లో? అది తెలుగున మాటలాడకము ధీసము పేతులు మెచ్చరెవ్వరున్. తెలుగులో మాట్లాడితే ఎవ్వరూ మెచ్చుకోరు, అందున పండితులు ఎవరూ మెచ్చుకోరట. ఇది వారి సమస్య. వారి సమస్యను మనం పరిష్కరిద్దాం ఇప్పుడు. తెలుగున మాటలాడకము ధీసము పేతులు మెచ్చరెవ్వరున్. వెలుగది జీవితాన వెలుగది జీవితాన బుల్లెట్ ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతుందండి. వెలుగది జీవితాన వెలుగది జీవితాన అభివృద్ధికి వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము మాతృభాషయే. వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము మాతృభాషయే. తెలుగున మాటలాడకము ధీసము పేతులు మెచ్చరెవ్వరున్. వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము మాతృభాషయే. ఇదొక స్టేట్మెంట్ అనమాట. అభివృద్ధికి మూలము మాతృభాషయే. ఓ చక్కని నినాదంలాగా వచ్చింది ఈ పద్యపాదం. బాగుంది. కేటీ పద్మజ గారు. కేటీ పద్మజ గారు ఇప్పుడు దత్తపది ఇస్తారు. సభాయ నమః. అవధానిని గారికి నమస్కారాలు. ఈరోజు నేను అడగబోయే అంశం దత్తపది. క్షీరసాగర మథనంలో ఉద్భవించినటువంటి అమృతం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం ఈ పదాలను ఉపయోగించి ఈరోజు ఈ తెలుగు సంబరాలు భీమవరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న తెలుగు సంబరాలను చూసి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆనంద స్థితిని స్వేచ్ఛావృత్తంలో వివరించండి. ఏమి ఇచ్చారు? గట్టిగా పట్టుబట్టడానికి నిర్ణయం చేసుకుని మంచి ప్రణాళికతో వచ్చారు. ఏదో గంటలో అవధానం చేసేద్దాం, జాగ్రత్తగా తేలికిస్తే బాగుండు అనుకున్నాను. అంటే అలా అడిగే అధికారం మాకు లేదనుకోండి, వాళ్ళు అలా అనుకుంటారు. కానీ మామూలుగా ఏదో తల వల కళ ఇలాంటివి ఇస్తారు దత్తపదాలు అంటే. కానీ ఆవిడ ఎలా ఇచ్చారు? కల్పవృక్షం, ఐరావతం, కామధేనువు, అమృతం. అమృతం ఇంకా చూడలేదు కానీ కౌస్తుభమని అవన్నీ వదిలేశారు. ఇంకా వరుస మేనక అవిచ్చినా బాగుండేది. అలా కాదు, హాలాహలం వదిలేశారు కదా. హాలాహలం ఖచ్చితంగా వదిలేస్తారు. హాలాహలం మాకు ఇచ్చారు, ఈ అలిగిడితో పాటు హాలాహలాన్ని నాకు ఇచ్చారు అనమాట. అది అపర్ణ కదా మరి నువ్వు, అందుకని అపర్ణ కదా హాలాహలం ధరించేవాడు. అపర్ణ అంటే పార్వతి, అందుకని ఎక్కడ ఆపాలో అవి హాలాహలాన్ని ఆవిడకే తెలుసు. అమృతం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం ఈ 4 పదాలనిచ్చి చక్కగా ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సంబరాలను చూసి వెంకటేశ్వర స్వామి పొందుతూ ఉన్న, శ్రీనివాసుడు పొందుతూ ఉన్నటువంటి ఆనందాన్ని వర్ణించమని అడిగారు. ఆనంద నిలయవాసుడు ఎటువంటి ఆనందాన్ని పొందుతాడు? అమ్మ అవధానిని గారు, అయ్యా చెప్పండి. అవలక్షణము అంటే ఏమిటి? ఉండకూడని లక్షణం. ఉండకూడని లక్షణం అంటే చెడుదైన లక్షణం అంతే. మరి ఇప్పుడు అవధాని అంటే ఏమిటి? అవధాని అంటే ఉండకూడని అప్రస్తుతాన్ని కూడా ఉంచి ఏకాగ్రతతో అవధానం చేస్తున్నారు కాబట్టి అది అవధాని. అది సంగతి. ఓ సంగతి తెలుసా? ఇక నువ్వు మామూలు అవధానమే, నేను మామూలు అవధానే. ఆయన ఇంటి పేరు చక్రావధానుల. చక్రవడ్డీ పెద్దది కదా, అంతే. అవధాని చెడు అయితే చక్రావధానులు ఇంకెంత చెడవుతారో మనకేం తెలియదు. ఎందుకు ఈవిడిచ్చిన కల్పవృక్షం ఆంధ్ర కల్పవృక్షమా, సంస్కృత కల్పవృక్షమా? వ్యస్తాక్షరి ఈ 8వ అక్షరం కి. 8వ అక్షరం కి, కిలకిలా రావాలులో కి. 8వ అక్షరం కిలకిలాలో కి. మీరు ప్రశ్నలు సమాధానాలు రాస్తే కి, కేఈవై కి చూసుకుంటారు చూడండి, అలా కి. దీర్ఘం మాత్రం కాదు. 8వ అక్షరం కి. ఇందాక 4 తీ ఇచ్చారు, మళ్ళీ 8లోకి వెళ్ళిపోయి 8 కి అన్నారు. అలాగా వరుస మార్చిస్తుంటారు అన్నమాట. 8 కిలకిలలు అంటే వరుస మారిపోతుంటారా ఎప్పుడు? ఆయన మారుతారు కానీ మేము మారడం లేదు కదా. కదా కాదు, అంత ఖచ్చితమైన గణన కుదరదు అక్కడ. దత్తపది శ్రీవనమైతే నుంగుకిది, శ్రీవనమైతే నుంగుకిది. శభాష్ శభాష్. కారణం చెప్తాను, ఒక్కసారి చప్పట్లు కొట్టండి, ముందు గట్టిగా కొట్టాలి. ఎందుకంటే ఉత్తరమాల పద్యం చెప్పాలి. ఆవిడ మీ ఇష్టం వచ్చిన వృత్తం అన్నారు. ఉత్తరమాల పద్యం చెప్పడానికి ఇవిడ నిర్ణయం చేసుకున్నారు. ఉత్తరమాలలో కల్పవృక్షము బాగానే విడిపోతుంది, పర్లేదు. ఇంకోటి అమృతం సరే విడిపోతుంది.
ఇంకోటి ఒక కామధేను ఉందా? కామధేనువు ఉడుతుంది. ఐరావతము మాత్రం ఒక్క పదంలో ఏ పాదంలోనూ ఇమడదండి. అందుకని మొదటి పాదం చివరిలో ఒక అక్షరం పెట్టి, ఒక పాదం చివరిలో అక్షరం పెట్టి రెండవ పాదానికి తర్వాత పాదానికి తీసుకురావాలి. అంటే ఐరావతము అని తీసుకొస్తే తప్ప ఐరావతం ఇవ్వడదు ఉత్పన్నమాలలో. అప్పుడు వకార ప్రాస వేసుకోవాలి. అంత దూరం ఆలోచించి వకార ప్రాసతో ఉత్పన్నమాల ప్రారంభించిందన్నమాట. ఇప్పుడు అది అందుకోసం తప్పని కొట్టమన్నాను నేను. అంత దూరపు ఆలోచన ఉండాలన్నమాట దత్తపది నిర్వహించడంలో. చెప్పమ్మా సార్. ఏ ఆలోచన అండి? అంత దూరాలోచన ఉండాలా లేకపోతే దురాలోచన ఉండాలి? వారంతా దీర్ఘంగానే సాగుతుంది, హర్షభావం మాకు లేవు. శ్రీవనమైతే నుంగుకిది చెన్నుగా చేరిన కల్పవృక్షమై, అది చెన్నుగా చేరిన కల్పవృక్షమై. శ్రీవనమై తెనుంగుకిది, తెనుంగా శ్రీవనమై తెనుంగుకిది చెన్నుగా చేరిన కల్పవృక్షమై. తెనుంగునకు శ్రీవనమై తెనుంగునకు చెన్నుగా చేరిన కల్పవృక్షమై. శ్రీవనమై తెనుంగునకు చేరిన చెన్నగు కల్పవృక్షమై. అక్కడికి కల్పవృక్షాన్ని చాలా కృష్ణుడైనా కష్టపడ్డాడు కల్పవృక్షం తీసుకురావడానికి, కానీ అపర్ణ మాత్రం చాలా తేలిగ్గా తీసుకొచ్చేసింది. పద్మజి గారి కోరిక తృప్తేనా? శ్యామల గారు వర్ణన అంశాన్ని అడుగుపోతున్నారు. అవధాన విద్వన్మణి బులుసు అపర్ణ గారికి నమస్సులు. సభా సరస్వతికి నమస్కారం. మరి అంబరాన్ని అంటుతున్నటువంటి ఈ తెలుగు సంబరాలు, అలాగే మరి సొమ్మసిల్లిపోతున్నటువంటి అనేక రకాలైనటువంటి విద్యలన్నింటి మీద అమృతపు చిరుజల్లు లాంటి ఈ సంబరాలను చూసి పులకించిపోతున్నటువంటి తెలుగు తల్లి మరి వీటన్నింటికీ కూడా ఎన్నో రోజులు బట్టి కష్టపడి నడుపుతున్నటువంటి గజల్ శ్రీనివాస్ గారికి ఎటువంటి ఆశీస్సులను ఇస్తుందో మీ సీసపద్యంలో చిత్తగించమని ప్రార్థన. సీసాన్ని ఎత్తిచ్చారు ఇప్పుడు. వర్ణన సీసాన్ని ఎత్తిస్తున్నారు వీరు. న్యాయం ఏంటంటే రూల్ కాదు, కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే అవధానాల్లో సీసపద్యాలు అడగడం సంప్రదాయం కాదు. ఎందుకని అన్నింటికి 4 పాదాలు అంటే దీనికి 8 పాదాలు ఉంటాయి. అది ఇబ్బంది అనమాట. అందుకని 4 పాదాలు ఉన్నది అడగండి, బాగుంటుంది. మత్తేభం సరే చెప్పేస్తుంది అట్లండి. అంటే ఈ అవధాని గారికి ఒకసారి ఇచ్చి అడిగేసిన తర్వాత కాదనడం మాకు మనసు ఒప్పదు. కానీ ఈ మాట చెప్పకపోతే మళ్ళీ ఇది సంప్రదాయం అయిపోతుంది. ఈ సంప్రదాయం లేదనేనా తెలియాలి రేపు ఇంకో అవధానంలో మిగతా వాళ్ళు అడగకుండా ఉండడం కోసం. అలా ఏం కాదండి. సీసాలు అమ్ముడైతేనే ప్రభుత్వం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వం ఉండదు. అందుకనే సీసాలు అడిగారు. శభాష్. అప్రస్తుతం అంటే అది మరి. అండి మీ సీసాలకు ఆట వలదే ఉంటుందా? సీసాలకి ఆట వెళ్ళది. వారు ప్రత్యేకంగా కోరితే ఆట వలదనే ఇస్తాం, లేదా తేటగీతే ఆట వలదే మా ఇష్టం. అది దానికి నియమం అంటూ ఉండదు. ఆ ఇలాంటి కోరికలు కూడా కోరచ్చు, కొత్తగా తెలియజేయకండి. మీకు వేటి సమ్మేళనం ఎలా ఉంటుందో బాగా తెలిసినట్టుందే. ఆ 2 పేర్లు పడాయి, తేట గీతి, అందులో తేట, ఆట వెలది, పేర్లు 2 కూడా భలే ఉంటాయి. తెలుగుటెదలయందు వెలిగించి దీపాలు. అది తెలుగుటెదలు కొత్త ప్రయోగం అండి. తెలుగుటెదలయందు వెలిగించి దీపాలు. తిమిరాల సమయించు ధీయుతుండు. తెలుగుటెదలయందు వెలిగించి దీపాలు, తిమిరాల సమయించు ధీయుతుండు. అంతే, రైట్. దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు. దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటారు. దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు. అంతో ఇంతో గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం కదండి, ఆ పదవి పడుతుంది. ధైర్య నిర్వహణాధి దక్షుడతడు. నిజంగానే ధైర్యం అనే మాట గజల్ శ్రీనివాస్ విషయంలో పరిపూర్ణముగా అన్వయిస్తుంది. అది నిజంగా ఎంత గుండా చెరువా అండి. 3 రోజులు ఇలాంటి కార్యక్రమం చేయాలి, అలాంటి వాళ్ళని పిలవాలి అంటే మాటల చాలా అద్భుతం. దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు, ధైర్య నిర్వహణాధి దక్షుడతడు. అంతే అమ్మ, 2 పాదాలు అయిపోయింది శ్యామల గారు. సరేనా?
తెలుగుటెదల యందు మరొకసారి అంటానండి. తెలుగుటెదల యందు వెలిగించి దీపాలు తిమిరాల సమయించు ధీయుతుండు, దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు ధైర్య నిర్వహణాధి దక్షుడతడు. రామలక్ష్మి గారు ఒక ఆశ అడుగుతారు, అడిగిన తక్షణం పద్యం చెప్పేస్తారు. చివరికి మళ్ళీ ధారణ చేయడం అంటే అప్పగించడం ఉండదు. అడిగిన సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఇది ధనుర్మాసం అండి. ధనుర్మాసంలో గోదాదేవి 30 రోజుల పాటు తిరుప్పావే చదివింది. ఆ విధంగా వెంకటేశ్వర స్వామిని, శ్రీ రంగనాథుడిని సేవించింది. అదేవిధంగా తెలుగు భాషకి ఏ విధంగా సేవిస్తారు మీకు నచ్చిన స్వేచ్ఛ వృత్తంలో? తెలుగు భాషా సేవ. ఏమండి, తెలుగు తల్లిని ఏ విధంగా సేవిస్తారు? అయ్యా, ఇక్కడ దత్తపదిలో ఆవిడ స్వేచ్ఛావృత్వం అన్నారు, వారు స్వేచ్ఛావృత్వం అన్నారు. ఈ స్వేచ్ఛావృత్తానికి ఛందస్సు ఏంటండి? యమాత రాజభానస. స్వేచ్ఛావృత్తానికి ఛందస్సు అదే, యమాత రాజభానస. మన ఇష్టోత్తడిగా పేర్చుకోవచ్చు. వారికి వృత్త నియమం కానీ ఛందో నియమం కానీ ఏమీ లేదు కాబట్టి వారికి అధికారమే లేదు అడగడానికి కూడా. తెలుగు తల్లిని ఏ విధంగా సేవించాలి అనే విషయంపై ఆసుగా ఒక పద్యం చెప్తారు అపర్ణ గారు. కులము గోలలేదు తెలుగు హేళలు తప్ప, శభాష్. కులము గోలలేదు తెలుగు హేళలు తప్ప, మతము మాట లేదు హితము తప్ప. శభాష్. మతము మాట లేదు హితము తప్ప. కులము గోలలేదు తెలుగు హేళలు తప్ప, మతము మాట లేదు హితము తప్ప, జాతి తలపు లేదు ప్రీతి ఒక్కటి తప్ప, జాతి తలపు లేదు ప్రీతి ఒక్కటి తప్ప, కులం మతం జాతి 3 వచ్చేసాయి. దేశమేది కాని తెలుగు శ్వాస, దేశమేది కాని తెలుగు శ్వాస. తల్లిని ఆ రకంగా సేవించుకుందాం, జాతి మత కుల దేశ భేదాలు కూడా లేకుండా. ధన్యవాదాలమ్మా. వారగణనం, అందుకే మమ్మల్ని వారు కూర్చోబెట్టాం. అంటే ఆవిడ ఏదో ఒక డేట్ చెప్తారు, ఆ డేటు ఏ వారము అది అవధాని గారు చెప్పాలి. సభా సరస్వతి అయిన నమః. అందరికీ నమస్కారం. అక్టోబర్ 14వ తారీఖు 1964 సంవత్సరం. అక్టోబర్ 14, 1964 సంవత్సరం. 1964 అక్టోబర్ 14. 1964 అక్టోబర్ 14. అమ్మ కూర్చోండి. చాలా మంచి ట్రేడ్ అడిగారు. ఇప్పుడు నేను అడ్డు తగలకూడదండి, అందుకని తగలట్లేదు. అమ్మ బుధవారం. అవునండి. ఆ బుధవారం అనేది ఎవరి పుట్టినరోజు అంటే ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ అనే ఈ మాగాణిలో తెలుగు సంబరాల పండుగ అనే విత్తనాన్ని నాటినటువంటి గజల్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు. గజల్ శ్రీనివాస్ గారి పుట్టినరోజు అండి అక్టోబర్ 14, 1964 బుధవారం. ధన్యవాదాలు. పుట్టి ఉండదు కాదండో, పుట్టలేదు. మళ్ళీ మీరు సందేహం పెడితే వెనకాల పిల్లలందరూ నన్ను పెద్దదాన్ని అనుకుంటారు. వయసు తెలిసిపోతుంది పాపం. అంతే కదండి, ఆవిడ పుట్టినరోజు కూడా ఇవాడే. అలాగా? ఓ, శుభాకాంక్షలు. ఈ చిన్నపిల్లకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. శభాష్. ఎందుకంటే ఈ కార్యక్రమాలకి మొత్తం ఇంకా పగులు లేదు, రాత్రి లేదు, కర్త కర్మ క్రియ తానే అన్నట్లుగా చాలా కష్టపడిందండి ఆ జ్యోతి గారు. ఎంత కష్టపడిందంటే అసలు మళ్ళీ ఇంకో వారం రోజులు రెస్ట్ తీసుకున్నా శ్రమ తీరదనమాట, అంత కష్టపడింది ఆవిడ. నా కళ్ళారు చూసాను. ఇంకా భగవాన్ గారి పడిన శ్రమ అయితే చెప్పక్కర్లేదు. ఇంకా మన రాంప్రసాద్ గారు, ధవేజీ గారు చాలామంది కష్టపడితేనే ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతుందిలేండి. ఇక ఒక ఆవృత్తం పూర్తి అయిపోయింది. ఇలాగా అవధానంలో ఒక ఆవృత్తం ఇంత టైం పెట్టింది, 4 ఆవృత్తాలు కదా, 4 ఎంతలో పడుతుందో మాత్రం అనుకోకండి. ఇంతవరకు వారంతా అడుగుట, ఈమె చెప్పుట, ఇంక ఈ పైన అడుగుటలు లేవు, వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే కనుక చకచక యస్వాహ చకచక ఏదన్న మమ అంటూ నడిపించేస్తుంది ఇప్పుడు అపర్ణ. 11వ అక్షరం త, తలాలో త. 11వ అక్షరం తలాలో త. రావణాసురుడికి 10 తలలు, ఇక్కడ ఇంకో 11వది తల. త 11 త. వ్యస్తాక్షరి 11వ అక్షరం, తల్లిలో త. ఇప్పుడు నిషిద్ధాక్షరి 2వ పాదం చెప్తున్నారు. 2వ ఆవృత్తంలోకి ప్రవేశిస్తే మళ్ళీ నిషిద్ధాక్షరి. మీకై సాగే సభయే. వారు ఒక అక్షరాన్ని నిషేధిస్తే 2వ అక్షరం ప్రాసాక్షరంతో కలిపి చెప్పడం జరుగుతుంది. 2 చెప్పేమన్నారు, 2 చెప్పేయచ్చు. మీకై సాగే సభయే అది మొదట చెప్పిన పాదం.
ఇప్పుడు రెండో పాదం చెప్తున్నారు నిషిద్ధాక్షరికి. వాకుల్ వాకుల్ అంతేనండి. వాకుల్ 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 చెప్పాలి. నిషేధించండి. నిషేధించడం అక్కడ నిషేధించడానికి అవకాశమే లేదు, అందుకని చెప్పేమంటున్నారు. చెప్పమ్మా. అక్కడ కొత్త అక్షరం పడదు కదా మళ్ళీ పదం. ఏమన్నా అదేదో సినిమాలో సూపర్ హిట్ సాంగ్ విన్నాను చాలా కాలం, మా పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. చెయ్యి పట్టు చెయ్యి పట్టు చిన్నదాన్ని చెయ్యి పట్టు మ్యారేజ్కి. మరి మీరు ఎవరి చేతులు పెట్టారు? అంతే కదా, అక్కడ ఎగనామం పెట్టు కాలేజీకి. అసలు అక్కడ ఉంది అది మీకు పెట్టడం మూల, అలా ఎగనామం పెట్టడం మూలానే మీకు ఇవన్నీ బాగా తెలిసాయి. మాకు తెలియలేదు, ఈ పాట కూడా తెలియలేదు నాకు. అయ్యో, చాలా అప్పట్లో సూపర్ హిట్ సాంగ్ అది. ఆవిడ పుట్టి ఉండదు బహుశా అప్పటికి. అయ్యా వాకుల్ మేము ఎవరి చేతిలో పెట్టే కాలేజీలో చదవలేదు, పుస్తకాలు చేత పెట్టే కాలేజీలో చదివాము. ఎప్పుడు పుస్తకం కకారం అది మీ కాలంలో కాబట్టి. ఇప్పుడైతే పుస్తకాలు తీసుకెళ్ళక్కల కాలేజీకి, ల్యాప్టాప్ తీసుకుపోతే సరిపోతుంది. ఏంటి వాకుల్ తర్వాత? వాకుల్ తర్వాత కకారం చెప్పానండి. లకారం. లకారం నిషిద్ధమా మీరు చెప్పారు ఇప్పుడు? వారు లా నిషేధం చెప్పారు. అవును, కలగన్నెవరు మేము. అంతే కదా మరి. అప్పుడు కళ కూడా రాదు. వాకుల్ కన. గకార నిషేధం, కనగా అని అనకుండా ఉండడం కోసం గా నిషేధించారు ఇక్కడ. మీ శిష్యుడికి మీరు చాలా విషయాలు చెప్పేశారండి, అందుమూలంగా చాలా గట్టిగా పట్టుకుంటున్నాడు. అమ్మో, నిషేధం ఒక అవధాని నిషేధం చేస్తే ఎలాగోళం కదా, అవధాని హృదయం కరెక్ట్గా తెలుస్తుందిగా, అందుకని చాలా కష్టం అది. అందులో ఇక్కడ 4 అవధానులు ఉన్నారే సభలో ఇవాళ. 4 శతావధానాలు చేసిన వాళ్ళే. ము కనము చెప్పండి అన్నారంటే కొంచెం గట్టిగా ఆలోచించాలి, ఎందుకంటే తొందరపడి చెప్పేస్తే పూర్తిగా తలకాయ ఎంత సింహం నోట్లో ఇరుక్కుపోతే తీసుకోవడం కష్టం. సగం పెడితే బయటికి రావడం తేలిక, కానీ పూర్తిగా తల పెట్టేసిన తర్వాత మళ్ళీ బయటికి తెచ్చుకోలేం కాబట్టి వాకుల్ కన కనము. ముగ్ధ. వెరీ గుడ్. ముద అంటే ఇరుక్కుపోయినట్టే ఇంక అక్కడికి. వాకుల్ కన ముగ్ధన. వాకుల్ కన ముగ్ధ. మై. వాకుల్ కన ముగ్ధమై. వాకుల్ కన ముగ్ధమై. ముగ్ధమైన అని అనకూడదు కాబట్టి నా నిషేధించారు. ఆయన మాన్ నిషేధిస్తే ఎలాగండి? వాకుల్ కన ముగ్ధమై నకార నిషేధం. అయ్యా తర్వాత అక్షరం ఎతి మాదే కాబట్టి 2 అక్షరాలు చెప్పచ్చు. వాకుల్ కన ముగ్ధమై సభా. అది సభా. ఎతి కూడా పడిపోయింది అక్కడ. వివరించండి. వాకుల్ కన ముగ్ధమై సభా. వకార నిషేధం. 6వ అక్షరం లా. లకలకలకలకల. 6వ అక్షరం లా. చాలా కళలు ఉన్నాయంటే మనకి తెలియదు కానీ 6వ అక్షరం లా. లక్ష్మిలో లా అనొచ్చుగా అంటున్నాం అనుకున్నా. అంటే మరి మా పిల్లలు ఉన్నారు కదా వెనకాల, వారు కొంచెం ఉత్సాహంగా ఉంటారని. 6వ అక్షరం లా. అవధాని గారు, నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు పోలీస్ అవధానం చేశారు, రెవెన్యూ అవధానం చేశారు, కుర్ర అవధానం ఎప్పుడైనా చేశారా? కుర్ర అవధానం ఇదే ఇప్పుడు ఈవిడే చేస్తుంది. ఎంతమంది చేసాము మేము, కళాశాలలో గట్రా చేసాము, కానీ ఇంత సంఖ్య ఉంటుంది కదా. కానీ ఇక్కడ చాలా కళాశాల విద్యార్థులందరూ ఒకేసారి వచ్చిన మీదట అదో పెద్ద మహాసముద్రంలో ఉందన్నమాట. విద్యార్థి సముద్రం. అయ్యా స్థా. యువ సముద్రం అది. కాబట్టి సకార థకార ఆకారాలు. స్థా. సభాస్థా. సభాస్థ. ధైర్యంగా వేసావు మరి, చాలా ధైర్యంగా వేసావు. చెప్పండి. నిషేధించండి. నకార నిషేధం. సభాస్థాన. అందుకే ధైర్యంగా చెప్పేసావు నీ అమ్మాయిని అన్నాను. అంటే స్థా తర్వాత ఎవరైనా నాయే నిషేధిస్తారు. మరి సభాస్థానము సభా ఆస్థానం ఎలా అనుకున్నా నా వస్తుంది కనుక నా వద్దు అనేసరి. ఇప్పుడు మరి ఏం చేస్తుంది అప్పుడు? వాకుల్ కన ముగ్ధమైన సభాస్థాయి. ఇక్కడ గరదాలోచన చేయండి. చాలా స్థా తర్వాతే నాయే పడుతుంది ఎవరి దృష్టిలో అయినా సరే, స్థానము అని.
సభాస్థాయి అత్యద్భుతమైనటువంటి ప్రయోగం. ఇది చాలా బాగుంది. బ్యూటీ బ్యూటీ. వాకుల్కన ముగ్ధమైన సభాస్థాయి. నేను లకారం చెప్తారేమో అనుకున్నాను, కానీ ఈకారం చాలా బాగుంది. సభాస్థలి అనొచ్చు కదా. దీర్ఘం చెప్పానండి. దీర్ఘం చెప్పారా? సభాస్థాయి. అయ్యా నకార నిషేధం. స్థాయిని అనడానికి లేకుండా మళ్ళీ నా నిషేధం. మీరంత వివరంగా చెప్పిన తర్వాత మరి నిషేధించేంటి? అమ్మ అవధాని గారు, తెలుగులో సామెత ఉంది, క్షౌరం అయితే కానీ వివరం తెలియదని. అంటే ఏమిటి? వస్తున్నాయిగా సంక్రాంతి సంబరాలు, మీరు దాన్ని చక్కగా ఆచరణలో పెట్టి తెలుసుకోండి మీరే. ఎలాగో రెండో రోజు అంతా కోడి పందాల మీదే ఉంటాం కదా, కాబట్టి అక్కడ వివరం బాగా బోధపడుతుంది. ఇప్పటికే ప్రారంభమైంది. గోదావరి జిల్లాలు కదా, ఆ మాత్రం ఉండాలండి, ఎక్కడ తగ్గేదేలే. పుష్పాలు లాంటి మాట్లాడుతున్నారు. వాకుల్ కన ముగ్ధమైన సభాస్థాయి. గకారం. సభాస్థాయిగా. వాకుల్ కన ముగ్ధమై సభాస్థాయిగా. దకార నిషేధం. లల్ సభాస్థాయి కళల్. సభాస్థాయి గళల్. గళల్. వాకుల్గన ముగ్ధమైన సభాస్థాయి గళల్. చాలా అద్భుతంగా అర్థవంతంగా మన పిల్లలు మీరు చెప్పమన్నారు కాబట్టి ముగ్ధ మనోహరంగా వచ్చింది. వాకుల్గన ముగ్ధమై సభాస్థాయి కళల్. సభాస్థాయికి చెందినటువంటి కళలు ఆ పిల్లలందరిలోనూ కూడా ఆ కళలు కనిపిస్తున్నాయి అని చక్కగా పూర్తి చేశారు. ఒక్కసారి మనం కరతాళధ్వనులు చేయాలి, అంత అందంగా వచ్చింది నిషిద్ధాశ్రీ. అక్కడికి 2 పదాలు పూర్తయి, నిషిద్ధాక్షరాంశం పూర్తయింది. సమస్యలోకి వెళ్తే, తెలుగున మాటలాడకుము ధీసము పేతులు మెచ్చరెవ్వరున్, వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము మాతృభాషయే. చాలా బాగుంది మాట మాత్రం. అభివృద్ధికి మూలము మాతృభాషయే. మంచి నినాదం వచ్చిందండి. స్లోగన్. రెండవ అక్షరం కు. ఇప్పుడు 3 అక్షరాలు ఇచ్చారా పారానాయుడు? రెండవ అక్షరం లేదండోయ్, రెండవ అక్షరం కు. కుమారుడులో కు. ఇప్పుడు మనం పద్యంలో చెప్పుకున్న కులములో కు, ఏదైనా సరే రెండవ అక్షరం కు. వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము మాతృభాషయే. కలలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై. దత్తపది కామధేనువు అదనుకుని చెప్పారు. కామితదాయిని కళలకు రూపకల్పనకు కామితదాయిని 2 సార్లు తీసుకొద్దాం. ఏమైంది? ఏం పర్వాలే. కామధేనువై. కళలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై. చాలా అందంగా వచ్చిందండి పాదం. అది అనుకోకుండా వచ్చింది. కామధేనువు ఎన్ని మాటలు వస్తే అంత మంచిది కదా. అదే అనుకోకుండా వచ్చింది. సరే. కళలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై. ఇప్పుడు దత్తపది 2వ పాదం. కల్పవృక్షం వచ్చింది. ఇక కామధేనువు, అమృతము, ఐరావతము రావాలి. శ్రీవనమై తెనుంగునకు చెన్నుగా చేరిన కల్పవృక్షమై. శ్రీవనమై తెనుంగునకు చెన్నుగా చేరిన కల్పవృక్షమై. అది చెప్పిన మొదటి పాదం. అమ్మ అవధాన్ గారు, అయ్యా ఈ మధ్య ఇక్కడికి కొద్దిగా ముందే ఒక బోర్డు ఒకటి చదివాను నేను ఇక్కడికి వచ్చేటప్పుడు. అదేంటంటే నాకు దానికి అర్థం అవ్వలేదు. మీరు ఏమైనా అర్థం చెప్తారేమో అని అడుగుతున్నా. మీకే అర్థం కాకపోతే అసలు అక్కడ లేని అర్థాన్ని కూడా పుట్టించి సృష్టించి మీరు ఆలోచించే శక్తి ఉన్నటువంటి వారు మీరంతా. చెప్పండి. ఏం లేదండి, సహకార పరపతి సంఘము. సహకార పరపతి సంఘము. పరపతి సంఘం. సహకారం ఒకటి. అసలే పరపతి అంటే ఇతరుల భర్త. దాన్ని బట్టి దాని సహకారము, అదో సంఘము. ఎన్నున్నాయండి మా ఇందులో. ఇప్పుడు మీకు ఎక్కడ అభ్యంతరం? సహకారం దగ్గర అభ్యంతరమా, పరపతి దగ్గర అభ్యంతరమా, సంఘం దగ్గర అభ్యంతరమా? అసలు మొత్తం అంతా అభ్యంతరమే కదా. మొత్తం అంతా అభ్యంతరమే. అంటే పరపతి అంటే
అందులో ఉన్న పరపతి ఉంటే ఇదిగో ఇంత కార్యక్రమం ఇంత ఉత్సాహవంతంగా దిగ్విజయంగా ప్రారంభమవుతుంది. అది పరపతి అయితే కనుక ఎక్కడో అది ఎవరికి కనిపించకుండా. ఆ బోర్డులో మీరు చూసింది సంస్కృతం పరపతి కాదు, తెలుగు సంస్కారవంతమైన పరపతి అంతే. అది అది సంస్కృతం పరపతి కాదు. దత్తపది రెండో పదం అయిపోయిందిగా. దత్తపది రెండో పదం చెప్పాలి. దత్తపది రెండో పదం చెప్పాలి. శ్రీవనమై తెనుంగునకు చెన్నుగా చేరిన కల్పవృక్షమై పావనమైన ఛాయలను. అయ్యా అవధాన్ గారు, ఈ మధ్య ఒక పాట సూపర్ డూపర్ హిట్ అయింది. బాలలకై అమృతంబు పంచగా, అమృతం వచ్చేసింది. పావనమైన ఛాయలను బాలలకై అమృతంబు పంచగా. అంతే, పావనమైన ఛాయలను బాలలకై అమృతము పంచగా. అమృతం హాయిగా వచ్చేసింది. బాలలకై అమృతంబు పంచగా శ్రీవనమై తెనుంగునకు చెన్నుగా చేరిన కల్పవృక్షమై పావనమైన ఛాయలను బాలురకై అమృతంబు పంచగా. హాయిగా వచ్చాయి రెండు పాదాలు కూడా. అప్పుడు ఏదో అంటున్నారు, ఇప్పుడు ఏదో అడగబోయారా? ఏం లేదు, ఈ మధ్య ఒక పాట సూపర్ హిట్ అయింది. ఎక్కడ విన్నా ఆ పాటే. ఊ అంటావా మామ, ఊహు అంటావా మామ. ఈ ఊ ఏంటి ఊహు ఏంటి మీకే అవధానం కదా, ఆవిడకి కాదు నాకా. ఇదేంటి బలి మాకు కూడా ఉంటాయి. ఆయనకి ప్రశ్న అంటే నేను ఊ అంటాను, నాకైతే ఊ అంటాను. అమ్మ వర్ణనకి ప్రశ్న ఆయనకు అన్నారు కాబట్టి నేను ఊ, అదే ప్రశ్న నాకు వేస్తే నేను ఊ. ఇప్పుడు ఇప్పుడు మావ అనే పిలుపు సహజంగా వయోజన విషయంలో వస్తుంది కదా. వయోజన విద్య అనేది చాలా మంచి ప్రచారంలోకి వచ్చింది కదా. పాపం ఆవిడ చదువుకుంది, వాళ్ళ ఆయనకి లేదా కాబోయే ఆయనకి చదువు చెప్పాలనుకుంటుంది. ఆ చెప్పింది, ఈ చెప్పింది. ఇప్పుడు ఊ వచ్చింది అనమాట, ఊ అంటావా అని. తర్వాత రెండోసారి ఊ అనాలి. హల్లుల్లో హల్లో ఎప్పుడు అన్నట్టుగా ఇక్కడ అచ్చులే అయ్యా ఇప్పుడు అని ఇక్కడ ఊ దాకా వచ్చిందన్నాడు. పాపం ఇంకా అచ్చులు ఇంకా పూర్తవలేదు, ఎప్పటికీ ఉంటాయో. వ్యస్తాక్షరి పదవ అక్షరం గా. సిరివెన్నెల గారిని బాగా గుర్తు తెచ్చారు. మహానుభావుడు ఉండుంటే వాడు ఇక్కడ తప్పకుండా ఉండవలసిన వాడు. పదవ అక్షరం గా. గదలో గా. పదవ అక్షరం గదలో గా. ఇందాక రావణాసురుడికి తలలు చెప్పుకున్నాం, ఇది గదలోగా. ఆంజనేయ స్వామి గద. ఇదా పదవ అక్షరం గా. తెలుగుటెదల ఎందు దీపాలు వెలిగించి తిమిరాల సమయించు ధీయుతుండు. దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు ధైర్య నిర్వహణాధి దక్షుడతడు అని చెప్పినంతవరకు నీ గురించి. తెలుగుటెదల ఎందు దీపాల వెలిగించి తిమిరాల సమయించు ధీయుతుండు. దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు ధైర్య నిర్వహణాధి దక్షుడతడు. ఇక్కడ ఈ ఉత్సవాలు చూసి పులకించి వెంకటేశ్వర స్వామి ఈ తెలుగు తల్లి గజల శ్రీనివాసుని ఎలాగా ఆశీర్వదిస్తుంది అది అడిగిన అంశం. ఆవిడ చెబుతున్నవిడ ఈవిడ. అది గజ్జె కట్టుచు నన్ను గగనాల త్రిప్పుచు విశ్వవీణియలూదు విజ్ఞుడతడు. గజ్జె కట్టుచు నన్ను గగనాల త్రిప్పుచు విశ్వవీణలనూదు విజ్ఞుడతడు. వీణియ తెలుగు అవుతుంది. గజ్జె కట్టుచు నన్ను గగనాల త్రిప్పుచు విశ్వపల్యంకికా వీరుడతడు. చాలా బాగుంది. విశ్వపల్యంకికా వీరుడు. అది గజ్జె కట్టుచు నన్ను గగనాల త్రిప్పుచు విశ్వపల్యంకికా వీరుడతడు. ఎందుకంటే విశ్వవీణియ అన్నప్పుడు వీణియ తెలుగు విశ్వపల్యంకికా వీరుడతడు. మొత్తానికి పల్లకి ఎక్కించారు. ఇప్పుడు తెలుగు తల్లిని పల్లకీపై ఊరేగిస్తున్నాడు కదా గజల శ్రీనివాస్ గారు. అందుకని ఆ తెలుగు తల్లి మురిసిపోయి ఇతను ఆశీర్వదిస్తుంది. నన్ను పల్లకీలో పెట్టి ప్రపంచమంతా విశ్వం పైగా ప్రపంచమంతా ఊరేగిస్తున్నారు అని. అంతర్జాతీయం కదా మరి. నిజంగా ప్రపంచం అంతటా చాలా మంది వచ్చారు, చాలా దేశాల నుంచి వచ్చారు జనాలు.
గజ్జగట్టుచు నన్ను గగనాన త్రిప్పుచు విశ్వపల్యంకి గగనాల త్రిప్పెడు విశ్వపల్యంకిక వీరుడతడు. ఇప్పుడు బాగుంది, త్రిప్పెడు అని మాట్లాడు. ఈ మాట పడేటప్పటికి తిరుపతి వెంకట కవులు గుర్తుకొచ్చారు. ఒకసారి ఎవరు విశ్వపల్యంకిక అనేటప్పటికి తిరుపతి వెంకట కవులు గుర్తుకొస్తారు. ఇంకో పాదం చెప్పాలి. ఇంకొక పాదం చెప్తే అక్కడికి 4 పదాలు పూర్తయితే ఎత్తిగీతికి వస్తుంది. ఏమండి పద్యం చెప్పాలంటే పాదాలు వేళ్లాడాల్సిందేనా? సరస్వతి పద్యం చెప్పాలంటే పాదాలు పట్టుకుని వేళ్లాడాల్సిందేనా? సరస్వతి పాదములను పట్టవలసిందే, ఛందస్సు అనే పాదాలని పట్టవలసిందే. ఎందుకంటే వేదాంగాలలో ఛందస్సు పాదం కాబట్టి ఇప్పుడు పట్టవలసిందే. ఇప్పుడంటే ఈ మధ్యకాలంలో చాలామంది మేము పాదయాత్రలు చేస్తున్నాం అని చెప్పారు. కానీ అసలు పాదయాత్ర అనేది ప్రారంభించింది మేము. పద్య పాదయాత్ర మాతోనే ప్రారంభమైందండి. మేము అంటే ఈ కవులు అని అర్థం అక్కడది. అంటే కవి జాతి మొట్టమొదటి పాదయాత్ర చేసింది. నన్నయ్య గారు చేశాడు ముందు. తెలుగులో అయితే నన్నయ్య గారు చేశాడు మొట్టమొదటి పాదయాత్ర. అది రన్నడు అందరికన్నా ముందు. రన్నడు కవి అక్కడ కన్నడం. సరే వాల్మీకి అనుకోండి సంస్కృతంలో ప్రారంభం అయిన బహువిధ ప్రక్రియల్ బహుళ రీతి నెరపు మాతృభాషా సేవ మహితుడితడు. బహువిధ ప్రక్రియల్ బహుళ రీతి నెరపు మాతృభాషా సేవ మహితుడతడు. అన్ని పైన మాతృభాషా సేవన్ మహితుడతడు. ఏమండి శేషం అయిపోయింది, మరి మీ శేషంకి జిఎస్టీ కట్టారా? జిఎస్టీ అవన్నీ మన సారస్వత పరిషత్కి ట్రెజరర్ ఎవరు? భగవాన్ గారు. ఆడిటర్ కూడా పైగా ఆయన చూసుకోవాలి జిఎస్టీ వ్యవహారాలను. అయిపోయినా 2 పదాలు. అక్కడికి శేషం 4 పదాలు పూర్తయిపోయింది. సమస్య దత్తపతి వర్ణన దీపాల వెలిగించి తిమిరాల సమయించు ధీయుతుండు. ఇప్పుడు సమయించు ధీయుతుండు తిమిరాల సమయించు ధీయుతుండు దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు ధైర్య నిర్వహణాది దక్షుడతడు. గజ్జగట్టుచు నన్ను గగనాన త్రిప్పెడు విశ్వపల్యంకిక వీరుడతడు. అదే గగనాన్ని త్రిప్పడం కాబట్టి అక్కడ వీణ కంటే పల్యంకికే బాగుంటుంది. పల్యంకిక అంటే పల్లకి అని అర్థం. బహువిధ ప్రక్రియల్ బహుళ రీతి నెరపు మాతృభాషా సేవ మహితుడతడు. సాధారణంగా పూర్వకాలంలో చక్కగా ఇంటి ముంగుట ముగ్గులు, హరిదాసు సంకీర్తనలు, చక్కగా పిండి వంటలు ఇవన్నీ కనబడుతూ ఉండేవి. కానీ నేటి కాలంలో చూసుకున్నట్లయితే పిల్లలకి సంస్కృతి సాంప్రదాయాలు ఏమీ కూడా తెలియట్లేదు. ఆ విధంగా పిల్లలందరికీ కూడా సంక్రాంతి పండుగ యొక్క సంక్రాంతి సాంప్రదాయాలన్నీ కూడా తెలిసేటట్టుగా ఏదైనా వృత్తపద్యం, ఏదైనా ఒక పద్యం ఆవిడ సంక్రాంతి యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ. ఇప్పుడు హరిదాసులు పాట పాడటం లేదండి, టేప్ రికార్డర్ పెట్టి అది పాడేస్తుంటే వాళ్ళు వచ్చి ఆ బియ్యం తీసుకుంటున్నారు అంతే. ఇంకా దానికి ఆధునికీకరణ వచ్చేసింది. అయ్యా అవధాన్ గారు, మీరు ఎప్పుడైనా పద్యాలు ఆసువుగా రాశారా? రాస్తే ఆసు ఎందుకు అవుతుంది? ఆసు అంటే వేగంగా చెప్పడం అంటే ఇంకా రాయలేనంత వేగం ఉండాలి. కాబట్టి ఆసువుగా చెప్పడమే ఉంటుంది కానీ రాయడం ఉండదు. ఇంకో ముఖ్య విషయం, కవిత్వం అంటేనే చెప్పడం అండి, కవిత్వం రాయడం ఉండదు. ఆ చెప్పింది చెదిరిపోకుండా ఉండడం కోసం అక్షరబద్ధం కాగితం మీద పెడతాం అంతే. ఎందుకంటే మనకి అందరూ అలాగంటారు. ఇప్పుడు కాళిదాసే ఉక్తం, కాళిదాసు చెప్పాడని అంటారు కానీ కాళిదాసు అయితే లిఖితం అని అనరు. అలాగే షేక్స్పియర్ సేస్ అంటారు కానీ షేక్స్పియర్ రైట్స్ అని అనరండి. అంచేత కవిత్వం అనేది చెప్పేదే కానీ రాసేది కాదు. తర్వాత అది చెదిరిపోకుండా భద్రపరచుకోవడం కోసం రాయడం అంతే. కనుక మేము ఇప్పుడు ఆసువుగా చెప్పడమే తప్ప రాయటం ఉండదు. మేము అన్ని శృతులే. పండుగన పరమార్థపు పండుగాని పరమార్థపు పండుగాని పరమార్థపు పండు బాగుంది. ఫలము అంటే కూడా బాగుంటుంది, కాకపోతే పండు రెండు మార్లు పండుగన పరమార్థపు పండుగాని. తెలుగు పద్యం కదా, పండు అంటేనా అందం వేరు. అసలు అందం వేరంటారా?
పండు 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 భోగి యాపిల్ పండు. సంకేతమవుతాను యోగమునకు, భోగి సంకేతమవుతాను యోగమునకు, పండుగన పరమార్థపు పండుగాని భోగియన సంకేతపు, భోగి సంకేతమవుతాను యోగమునకు, కనుమ పసరములకు పర్వగతియుగాదే, కనుమ పసరములకును పర్వగతియుగాదే, క్రాంతి సంక్రాంతి మనదైన కాంతిగాదే, అంతే. క్రాంతి సంక్రాంతి మనదైన కాంతిగాదే, క్రాంతి సంక్రాంతి మనదైన కాంతిగాదే. చాలా చాలా హాయిగా వచ్చింది. ఈ సందర్భంలో 5వ అక్షరం తీసుకోమ్మా. 5వ అక్షరం రి. 5వ అక్షరం రి. అవధానం మొదట్లో నేను సా అంటే వెనకాల నుంచి పిల్లలు కొంతమంది రి అన్నారు చూడండి, అది అన్నమాట. 5వ అక్షరం రి. ఇక్కడికి 2 ఆవృత్తులు పూర్తయ్యాయండి. ఇప్పుడు వెంటనే నిషిద్ధాక్షరి. అయ్యా 3వ పదం నిషేధిస్తారా లేదా? 3-4 పదాలు కలిపి చెప్పండి. 3 అయింది కదా, అందుకని 3వ పదం నిషేధించరు. మీకై సాగే సభయే వాకుల్గన ముగ్ధమై సభాస్థాయిగళల్, సభాస్థాయిగళల్. ఇక్కడ ఉన్న అవధానులు అందరిలోకి గొప్ప అవధానం నా దృష్టిలో పోచిన పెద్దవారు. ఎందుకంటే ఆయన్ని అంత ఇబ్బంది పెట్టారో ఆయన తల చూస్తేనే తెలుస్తుంది. సభాస్థాయిగళల్. ఈ వెంటనే చెప్పేయమంటేనే బాధ. సభాస్థాయిగళల్. ఆకాశమునంటుచుండ, సభాస్థాయిగళల్ ఆకాశమునంటుచుండ, ప్రాకారపు దీప్తి మీరు బాలలు వినుమా. సభాస్థాయిగళల్ ఆకాశమునంటుచుండ, ప్రాకారపు దీప్తి మీరు, ఆకాశమునంటు ఆకాశము, సభాస్థాయిగళల్ ఆకాశమునందు కనగ, ఆకాశమునందు కనగ, ప్రాకారపు దీప్తి మీరు, ప్రాకారపు దీప్తి మీరు బాలలు వినుమా. ప్రాకారపు దీప్తి మీరు బాలలు వినుమా. మీరు కదా వినుడి, వినుడి బాలలు వినుడి. ఆకాశమునంటు ఆకాశము, ఆకాశమునందు కనగ, సభాస్థాయిగళల్ ఆకాశమునందు కొనగ, ఆకాశమునందు కొనగ, ప్రాకారపు దీప్తి మీరు బాలలు వినుడి. మీకై సాగే సభయే వాకుల్గన ముగ్ధమై సభాస్థాయిగళల్ ఆకాశమునందు కొనగ, ప్రాకారపు దీప్తి మీరు బాలలు వినుడి. ఈ అంతర్జాతీయ తెలుగు సంబరాల ద్వారా తెలుగు తల్లి యొక్క, తెలుగు భాష యొక్క ఖ్యాతి ఆకాశాన్ని అంటుకోవాలి అంటే ఆ ఆకాశ సౌధానికి ప్రాకారం ఈ పిల్లలే అని వారి దృష్టిలో పెట్టి చెప్పడం జరిగింది. ప్రాకారపు కాంతి అంతా కూడా వారే అని. ఒక కంచుకోట లాంటి వాళ్ళు అనమాట వారు. వారి ద్వారానే మరింత అభివృద్ధిగా రావాలి. నిషిద్ధాక్షర హాయిగా వచ్చిన పద్యం ఇప్పుడు సమస్య పూర్ణ చేసేయడం జరుగుతుంది. తెలుగున మాటలాడకుము ధీసము పేతులు మెచ్చరెవ్వరున్, వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము, మాతృభాషయే కలలకు రూపకల్పనకు కామితదాయిని కల్పవృక్షమై కామధేనువై, కలలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై. మన ఈ సభకు మహామహోపాధ్యాయులు సలాక రఘునాథ్ శర్మ గారు కూడా విజయం చేసి ఉన్నారు. అలాగే గొప్ప కవి అయినటువంటి విభిన్న ప్రక్రియ కవివరేణ్యులైనటువంటి రసరాజు గారు కూడా వచ్చి ఉన్నారు. ఇంకా పెద్దలు చాలామంది వచ్చారు. మన చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ కూడా వచ్చాడు. ఇలాగా వీరందరూ గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు. చాలా గొప్పవారి మధ్య ఈ అవధానం జరుగుతోంది. వెలవెలబోవనీకైక వెలవెలబోవనీకైక విజ్ఞత కల్గియు చూచి భ్రష్టమౌ తెలుగును మాటలాడకము. అది
తెలుగును మాటలాడకము కాదండి, భ్రష్టమౌ తెలుగును మాటలాడకము అంటే తప్పులు తడకలతో ఇంగ్లీష్తో మిళాయించేసి రకరకాల భాష సంకరం చేసేసి అలాంటి తెలుగును మాట్లాడద్దు, మంచి తెలుగే మాట్లాడు అనే సమస్యకు పోరాడొచ్చింది. భ్రష్టమౌ తెలుగును మాటలాడకము, అలా మాట్లాడితే ధీసము పేతులు మెచ్చరెవ్వరు, పండితులైన వాళ్ళు ఎవరు కూడా మెచ్చుకోరయ్యా, మంచి తెలుగు మాట్లాడు అని. వెలవెల బోవనీక ఇక విజ్ఞత కలిగియు చూచి భ్రష్టమౌ తెలుగును మాటలాడకుము, ధీసము పేతులు మెచ్చరెవ్వరు. ఇంకెవరైనా మెచ్చుకుంటారేమో కానీ అలా మాట్లాడితే పండితులు మాత్రం సుతరాము ఒప్పుకోరు సుమి. కాబట్టి ఇప్పుడు ఇంకా వ్యస్తాక్షరి మూడో అక్షరం వచ్చింది. మూడవ అక్షరం రా. రా. నాలుగవ అక్షరం రా. దత్తపదిలోకి ప్రవేశిస్తే కల్పవృక్షము, కామధేనువు, అమృతము, ఐరావతము. శ్రీవనమై తెనుంగునకు, శ్రీవనమై తెనుంగునకు చెన్నుగ చేరిన కల్పవృక్షమై పావనమైన ఛాయలను బాలురకై అమృతంబు పంచగా, పావనమైన ఛాయలను బాలురకై అమృతంబు పంచగా, బాలురకై అమృతంబు పంచగా, అమృతంబు పంచగా. ఇంకా కామధేనువు, ఐరావతం అనే రెండు పదాలని చేర్చి రెండు పాదాలు చెప్పాలి. సమస్యాపూర్ణ పదం చాలా చక్కగా వచ్చిందండి. సత్యమూర్తి గారు, వేరు వెంకటరమణ గారు, మరి మీరు ఎందరో మహామహుడి యొక్క అవధానాలు మీ దేశం రప్పించి మరీ అవధానాలు చేయించారు. మహారాంటి వాళ్ళు చాలామందిని పిలిపించారు అక్కడికి. చక్కగా తెలుగున మాటలాడకము అంటే భ్రష్టమౌ తెలుగును మాటలాడకము, అక్కడ తప్పుగా తెలుగును మాటలాడకము అంటే నువ్వు వ్యాకరణం నేర్చుకో అని అర్థం వస్తుంది. అలా భ్రష్టమౌ అంటే జారిపోవడం, శుతం అంటే ఏంటి, సంకరమైన తెలుగు భాష అని అర్థం అనమాట. ఆ సంకరమైన తెలుగు భాష మాత్రం మాట్లాడద్దు అని చాలా అందమైన పూర్ణ చక్కగా వచ్చింది. భేవను చూపు చున్మగువ, భేవను చూపు చున్మగువ ఢీకొను చుండె వధాన వేది, ఢీకొను చుండె వధాన వేది. భేవను చూపు చున్మగువ ఢీకొను చుండె వధాన వేది, భేవను చూపు చున్మగువ ఢీకొను చుండె వధాన వేది. మా అవధాని గారు, ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద సినిమాలకి రేట్లు తగ్గించేసింది. ఆహా. ఆ రేట్లు తగ్గించడంతో పాపం పెద్ద సినిమాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మరి మీ అవధానానికి కూడా రేట్లు తగ్గించి ఇచ్చారనుకోండి, ఇక్కడ వీళ్ళు మీరేం చేస్తారు? చప్పట్లే దుప్పట్లై ఉప్పొంగగ చేయు మమ్మునుత్సాహముతో తప్పక కొట్టిన చాలును, తప్పక కొట్టిన చాలును. కాబట్టి ఆ సంపదలు పక్కన పెడితే ఎదురుగుండా ఉన్నటువంటి ప్రేక్షకులు ఉత్సాహంతో చప్పట్లు కొడితే దాన్ని మించినటువంటి ఆనందం ఇంకేదీ లేదు. కాబట్టి అతిగా సినిమాలు చూసేటువంటి మీకు సినిమా టికెట్ల గురించి కాస్త ఎక్కువ బెంగగా ఉందేమో కానీ మాకు అలాంటి బాధ ఏమీ లేదు. పైగా పెద్ద మీరు చెప్పే లెక్క ప్రకారం పెద్ద అవసరాలు అంటే సహస్రావసరం లాంటి వాటికి రేటు తగ్గాలి, అష్టావసరానికి రేటు పెంచవలసి వస్తుంది. ఇప్పుడు మన కార్యకర్తలు అందరూ మనందరం ఉన్నాం, ఇప్పుడు దీని పారితోషికం పెంచాల్సి వస్తుందండి. భేవను చూపు చున్మగువ ఢీకొను చుండె వధాన వేది, ఐరావత అది కామధేను అండి. ఐరావతమౌను తెన్గు, ఐరావతమౌను తెన్గు హరి రక్షణ చేయును కామధేనువై, ఐరావతమౌను తెన్గు, ఐరావతమౌను తెన్గు హరి రక్షణ సేయడే. వెంకటేశ్వర స్వామి యొక్క ఆనందాన్ని స్పష్టత కోసం ఓకే, హరి రక్షణ చేయడేనా, రక్షణ సేయడే కామధేనువై. ఐరావతమైన తెన్గు హరి రక్షణ సేయడే కామధేనువై. బ్రహ్మాండంగా వచ్చిందండి అది. ఐరావతమైన తెన్గు హరి రక్షణ సేయడే కామధేనువై. వ్యస్తాక్షరం ఇచ్చారు మళ్ళీ. వ్యస్తాక్షరాన్ని ఇచ్చేసారా? 12వ అక్షరం ఇంకా ఇవ్వాలండి. 12వ అక్షరం ము, ద్విత్వ మకార అంతే. నమ్ములో ము, ద్విత్వ మకార ఉకారాలు అంతే. రమ్ములో ము అండి. అంతేనండి, అంతే అంతే. ఇందాక రా అంటే గుణవాచకం అన్నారు, ఇప్పుడు రమ్ము అంటే ము అంటే రమ్ము అంటున్నారు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహార్యం ఒకలా ఉంది, అలవాట్లు వేరేలా ఉన్నాయి.
12వ అక్షరం ము, ద్విత్వ మకారం, మకారోకారాలు. ఇక వర్ణనాంశంలోకి ప్రవేశిస్తాం. తెలుగు టెదల యందు దీపాల వెలిగించి తిమిరాల సమయించు ధీరుడతడు, దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు ధైర్య నిర్వహణాధి దక్షుడతడు, గజ్జె కట్టుచు నన్ను గగనాన త్రిప్పెడు విశ్వపల్యంకికా వీరుడతడు, విశ్వపల్యంకికా వీరుడతడు, బహువిధ ప్రక్రియల్ బహుళ రీతి నెరపి, బహువిధ ప్రక్రియల్ బహుళ రీతి నెరపి, బహుళ రీతి నెరపి మాతృభాషా సేవ మహితుడతడు, బహువిధ ప్రక్రియల్ బహుళ రీతి నెరపు మాతృభాషా సేవ మహితుడతడు. ఇప్పుడు అల్లసాని పెద్దన్న గారు హిమాలయ పర్వతాన్ని వర్ణించారు. అటజనిగంచ భూమి సురడంబర చుంబి శిరస్సరఝరీ పటల ముహుర్ముహుర్లుటరభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. అంటే అలసాని పెద్దన్న గారు ఆ రోజున కాలినడకన హిమోత్పర శిఖరాలు ఎక్కి చూసి రాశాడా కనుక లోకాన్ని చూసి రాస్తాడు, ఊహించి రాస్తారు. మేము అంతే, ఏ విషయాన్ని మాట్లాడతాం అవన్నీ మాతో వాటితో మాకు సంబంధాలు ఉన్నాయని అర్థం కాదు. ఒకడు సైన్యమై తెగువకు ఇక్కయగుచు, ఒకడు బాగుంది, ఒకడు సైన్యమై తెగువకు ఎక్కయగుచు. ఎక్క అంటే స్థానము అని అర్థం. ఒక్కడిక్కడ తెగువకు ఇక్కయగుచు, ఒక్కడిక్కడ తెగువకు నిక్కయగుచు, ఒక్కడిక్కడ తెగువకు ఇక్కయగుచు, భారమెంతేని మోసెడు, భారమెంతేని మోసెడు బలయుతుండు, ఒక్కడిక్కడ తెగువకు ఇక్కయగుచు, భారమెంతేని మ్రోసెడు బలయుతుండు. ఇంకా రెండు అతడు సైన్యమై, అతడు సైన్యమై తెనుగున కాశకాగా, అతడు సైన్యమై తెనుగున కాశకాగా, స్వస్తి శ్రీనివాసుడ నీకు స్వస్తి స్వస్తి, స్వస్తి శ్రీనివాసుడ నీకు స్వస్తి స్వస్తి. అందమైన ముగింపు వచ్చింది. అవధానానికి ముగింపు వాక్యం పైగాది స్వస్తి శ్రీనివాసుడ నీకు స్వస్తి స్వస్తి. అంటే స్వస్తి చివరెప్పుడు కూడా స్వస్తి చెప్తుంటారు కదా, ఈ అవధానంలో కూడా చివరి మాట స్వస్తి వచ్చింది. ఇక్కడతో అవధానంలో అన్ని అంశాలు కూడా చెప్పేటప్పుడు నీ అక్షరాలు అయిపోయా. వ్యస్తాక్షరి 9వ అక్షరం స్వా, సకార వకార ఆకారములు స్వా. 7వ అక్షరం చి, ద్విత్వ చకార ఇకారాలు, ద్విత్వ చకార ఇకారాలు. 1వ అక్షరం సం, సకార అకార పూర్ణానుస్వారముల సం, సంతలో సం. అక్కడికి వారి వ్యస్తాక్షరి ఇవ్వడం కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు వెంటనే ఆ 4 పద్యాలు ఒక్కసారి అనేస్తారు, ఈ వ్యస్తాక్షరి చెప్పేస్తారు, దాంతో మొత్తం అవధానం పూర్తయిపోతుంది. ఒకసారి నేను మీకై సాగే సభయే వాకుల్కన ముగ్ధమై సభాస్థాయి గళల్ ఆకాశమునందు కొనగ ప్రాకారపు దీప్తి మీరు బాలలు వినుడి. శభాష్, బ్రహ్మాండంగా వచ్చేసింది. నిషిద్ధాక్షరి ఎంత వేగంగా వచ్చింది సుబ్రహ్మణ్యం గారు. అంతే. ఇప్పుడు సమస్య మీనాక్షి గారు. తెలుగును మాటలాడకుము, తెలుగున మాటలాడకుము, ధీసము పేతులు మెచ్చరెవ్వరున్ వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము మాతృభాషయే, కలలకు రూపకల్పనకు కామితదాయిని కామధేనువై వెలవెలబోవనీకైక విజ్ఞత కల్గియు చూచి భ్రష్టమౌ తెలుగున మాటలాడకుము, ధీసము పేతులు మెచ్చరెవ్వరున్. ఇప్పుడు కరతాళతో గట్టిగా కామధేనువు అమృతము ఐరావతము. వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆనందం. శ్రీవనమై తెనుంగునకు చెన్నుగా చేరిన కల్పవృక్షమై పావనమైన ఛాయలను బాలురకై అమృతంబు పంచగా, బాలురకై అమృతంబు పంచగా, ఠేవను చూపుచున్మగువ ఢీకొనుచుండెవధాన వేది ఐరావతమైన తెన్గు హరిరక్షణ సేయుమ కామధేనువై. అయిపోయిందంతే.
బ్రహ్మాండంగా వచ్చిన అది వారికి తర్వాత ఇంకా ఇచ్చినటువంటి లాస్ట్ చివరి పద్యం శ్యామల గారు వర్ణనాంశం తెలుగు తల్లి శ్రీనివాస గారికి ఇచ్చేటువంటి ఆశీస్సులు. తెలుగుటెదల ఎందు దీపాల వెలిగించి తిమిరాల సమయించు ధీయుతుండు, దుస్సాధ్యమను మాట దోసమంచని చెప్పు ధైర్య నిర్వహణాధిదక్షుడతడు, గజ్జె కట్టుచు నన్ను గగనాన త్రిప్పెడు విశ్వపల్యంకికా వీరుడతడు, బహువిధ ప్రక్రియల్ బహుళ రీతి నెరపు మాతృభాషా సేవ మహితుడతడు, ఒక్కడిక్కడ తెగువకు ఇక్కయగుచు భారమెంతేని మ్రోసెడు బలయుతుండు, అతడు సైన్యమై తెనుగున కాశగాగా స్వస్తి శ్రీనివాస నీకు స్వస్తి స్వస్తి అని. ఇక వ్యస్తాక్షరి శ్రీనివాసుడ నీకు స్వస్తి స్వస్తి. ఇంకా వ్యస్తాక్షరి 12 అక్షరాలు ఇచ్చారు, అవేడు చెప్పేస్తారు. 12 అక్షరముల వాక్యము. సంకురాతిరి లచ్చి స్వాగతము, సంకురాతిరి లచ్చికి స్వాగతం, సంకురాతిరి లచ్చికి స్వాగతము. స్వాగతం ఒకటే సంస్కృత పదం, మిగతా అంతా తెలుగు తీసుకొచ్చారు. పాలభర్త వారి ఛాయన పడింది ఏంటో. చాలా సంతోషం అండి. విజయవంతంగా సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి, వ్యస్తాక్షరి కూడా అద్భుతంగా ధారణ చేసి అన్ని అంశాలు కూడా చాలా చక్కగా రసవంతంగా ధారణాశోభితంగా ఈ అవధానాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు గురు సపర్ణ గారిని అభినందిస్తూ ఈ సభను ఇంతటితో ముగిస్తున్నాము.